డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. బి అనే లెటర్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. బట్ కొత్తగా 2024లో ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బి అనే లెటర్ ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ బి వాళ్ళకి 2024 ఎలా ఉంటుంది, అదేవిధంగా నా దగ్గరకు వచ్చిన ఒక సక్సెస్ స్టోరీ డీటెయిల్గా చెప్తాను. సో బికి సంఖ్యాబలం 2, 2కి అధిపతి చంద్రుడు. సో లెటర్ బి వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు. సో లెటర్ బి వాళ్ళ మంచి మనసు వల్ల అందరితో మంచిగా సరదాగా ఉంటారు. వీళ్ళు ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. శబ్దాలు గలాటాలు ఉన్న దగ్గర వీళ్ళు ఉండరు. సో వీళ్ళు ఎవరితో అయినా సరే చాలా మనసు విప్పి ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళని ఎవరన్నా హర్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. సో వీళ్ళ గురించి వీళ్ళు లేనప్పుడు చెడ్డగా మాట్లాడినా ఆ విషయాలు వీళ్ళు తెలిసినా వీళ్ళు ఇష్టపడిన వ్యక్తులను కూడా వీళ్ళు బి వాళ్ళు దూరం పెడతారు. సో లెటర్ బి ఈజ్ ఫర్ 2 ఈజ్ ఫర్ మూన్. వెరీ వెరీ సాఫ్ట్ పీపుల్, వెరీ సెన్సిటివ్ పీపుల్, అఫెక్షనేట్ పీపుల్ అండ్ లవ్లీ పీపుల్. చాలా అందంగా ఉంటారు. వీళ్ళు ఎక్కడున్నా కూడా వీళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది. సో ఒకవేళ బి వాళ్ళు సినిమా స్టార్లు అయితే చాలా ఫేమస్ అవుతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు వీళ్ళ వెనకాల పరిగెత్తుతూ ఉంటాయి. సో బి వాళ్ళకి లక్కీ స్టోన్ చంద్రకాంతమణి, లక్కీ కలర్ క్రీమ్ కలర్, యాష్ కలర్, వైట్ కలర్. సో ప్లెజెంట్ కలర్స్ వీళ్ళకి ఇష్టం. వీళ్ళకి అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్. సో బి వాళ్ళకి 2024లో చాలా ఫార్చునేట్గా ఉంటుంది. సో బి అంటే 2, 2024 = 8. సో చంద్రుడు ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు శని భగవాన్. సో 2 and 8 మంచి, 2కి 8 బాగా హెల్ప్ చేస్తుంది. 2 వాళ్ళని 8 పైకి తీసుకొస్తుంది. సో 2 బి లెటర్ వాళ్ళకి 2024లో మంచి అభివృద్ధి, మంచి డెవలప్మెంట్, మంచి శుభవార్తలు, ప్రమోషన్స్, గ్రోత్, డెవలప్మెంట్, హ్యాపీనెస్, గుడ్ న్యూస్లే వింటారు. సో బి వాళ్ళకి లెటర్ ఏతో, వైతో, జేతో మ్యారేజెస్ అవాయిడ్ చేయాలి. బి వాళ్ళకి ఆర్తో కానీ, కేతో కానీ, సితో కానీ, ఎస్తో కానీ మ్యాచ్ బాగుంటుంది. సో బి లెటర్తో నా దగ్గరకు వచ్చిన అబ్బాయి పేరు భరత్. సో ఈ అబ్బాయికి జాబ్ ఇన్స్టెబిలిటీ, జాబ్ ఉందిలే ఒక 6 నెలలు బాగా చేసాము సంబంధాలు చూద్దాం లోపల జాబ్ పోతుంది. తప్పు ఇతన్ని లేకపోయినా కూడా ఉద్యోగం తీసేయడము, వేరే వాళ్ళు చేసిన చెప్పకుండా నిందలు పడడం, ఒక చెడ్డ పేరుతో కంపెనీ నుంచి బయట రావడము, మళ్ళీ 2-3 నెలలు ఖాళీ ఉండడం, మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవడం, ఆ జాబ్ మళ్ళీ ఒక 3 months 4 months 5 months జాబ్ పోవడం. ఈ అబ్బాయికి నా దగ్గర వచ్చినప్పటికి వయసు 33 ఏళ్ళు. అన్న జాబ్లో స్టెబిలిటీ లేదు. సో భరత్ BHARATH అనే పేరులో టోటల్ నంబర్ 20. దీంట్లో ఏ ఓవల్స్ 2 A's తీసేస్తే 18 నంబర్ కాన్సనెంట్. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు. సో ఈ నంబర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు టెన్షన్స్లోకి వెళ్ళాలి, యాంగ్జైటీస్లోకి వెళ్ళాలి, అన్వాంటెడ్ డిస్ప్యూట్స్లోకి వెళ్ళాలి, డైవర్స్ అయిపోవాలి. డైవర్స్ విత్ జాబ్, డైవర్స్ విత్ మనీ, డైవర్స్ విత్ వైఫ్, డిలేడ్ మ్యారేజ్ బాగా డిలే అవ్వాలి, మ్యారేజ్ అయినాక డైవర్స్ అవ్వాలి. భరత్ నీకు జాబ్లో డైవర్సే కాదు, మ్యారేజ్ అయినా కూడా మ్యారేజ్ లేట్ అవ్వాలి, పెళ్ళయ్యాక విడాకులు కూడా ఉన్నాయి. సో నేను ఒక లెటర్ మార్చి నీకు అదృష్టం వచ్చేలా సెట్ చేసి ఇస్తానని చెప్పి భరత్ పేరులో, అంటే భరత్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ జాబ్ చేసేటప్పుడు ఆ కంపెనీకి పోతే బాగుంటుంది అనిపిస్తుంటుంది, అక్కడికి వెళ్ళాక ఇంకో కంపెనీకి వెళ్ళాలి అంటే నిలకడ ఉండదు మైండ్లో ఆ 18 నంబర్ వల్ల. అండ్ కబాలా సిస్టంలో భరత్లో 31 నంబర్ ఉంది. ఈ 31 అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ, ఏం చేసినా కలిసి రాకపోవడం, నిందలు పైన వేసుకోవడం. దీన్ని మృత్యు నంబర్ కూడా అంటారు. 13 అన్నా 31 అన్నా ఒకటే. సో భరత్ 18 వల్ల జాబ్ పోతా ఉంది. 31 నంబర్ ఎఫెక్ట్ ఉంది నెక్స్ట్, అంటే ఆఫ్టర్ 37 years యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆ భరత్లో నేను ఒక లెటర్ మార్చి
నేను చెప్పినట్టు కోర్స్ రాయమని చెప్పి ఇంటి మెయిన్ డోర్కి బోర్డు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో స్పెల్లింగ్ మార్పుడు అండ్ మెయిన్ డోర్ నేను చెప్పినట్టు స్పెల్లింగ్ పెట్టుకోవడం, బైక్ మీద స్టిక్కర్ వేసుకోవడం చేయడం ద్వారా తొందరగా లక్ వచ్చింది. అతనికి ఇంతకుముందు పనిచేసి కొంచెం ఇబ్బందికరంగా జాబ్ మానేయాల్సిన ప్లేస్ నుంచే కాల్ వచ్చింది. మనం తప్పు తెలుసుకున్నాము, మిస్టేక్ నీది కాదా ఇంకొక పక్కన ఆఫీసర్దని, మీరు రండి మీకు అదే పోస్ట్ ఇస్తాము, శాలరీ కూడా హైక్ ఇస్తాము రండి అని పాత మానేసిన అంటే 1 year బ్యాక్ మానేసిన కంపెనీ నుంచి కాల్ వచ్చింది. సో పోయి జాయిన్ అయ్యాడు, వర్క్ చేస్తున్నాడు, కోర్స్ రాసుకుంటున్నాడు. అంతమంది బాస్ మెచ్చుకునేవాడు కదా, బాస్ మెచ్చుకుంటున్నాడు. కంపెనీ అంతా కూడా ఒక 6 monthsలోనే మంచి రికగ్నిషన్, శాలరీ హైకు, బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అతనికి రావడము, మంచి మ్యాచ్ రావడము. సో మ్యాచ్ వచ్చిన అతనికి వచ్చాడు. సో ఈ అమ్మాయి నంబర్లో లెటర్ మార్చాలి కాంబినేషన్గా చెప్తే, నువ్వు ఎలా చెప్తే అలా అన్నా, నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి పత్రికలు కూడా కొట్టిస్తాను, నాది మా వైఫ్ది. సో నేను చెప్పినట్టే స్పెల్లింగ్ కొట్టించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఈజ్ వెరీ హ్యాపీ. జాబ్లో గ్రోత్, అదే కంపెనీలో గ్రోత్ అవుతున్నాడు. సో రీసెంట్గా బాబు పుడితే బాబు పేరు కోసం కరెక్షన్కి వచ్చాడు. సో ఇవన్నీ గుర్తు చేశాడు. సో భరత్ లాగా, సో ఏ భరత్ అయినా 18 number 31 numberే అండి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉంటే తట్టుకోవడమే కష్టం. భరత్లో 2 wrong numbers ఉన్నాయి. దీనివల్ల టెన్షన్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ సడన్ డెత్ నెంబర్ ఉంది. కాబట్టి ఏ భరత్ అయినా సరే తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ నంబర్స్ బాగున్నాయో లేదో చెప్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్కి పెట్టండి. 9121685513 9121685513. అండ్ భరత్ అనే వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. బి లెటర్ మంచిదే, భరత్లో ఉన్న ఈ స్పెల్లింగ్ వల్ల మనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో లెటర్ బిలో చాలా పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భవానీ. సో భవానీలో కూడా 18 numberే. సార్ అది దేవుడి పేరు కదా సార్, మీరు దేవుడి పేరుకి వంకలు పెడుతున్నారు. మనల్ని ఎప్పుడు కూడా దేవుళ్ళతో పోల్చుకోకూడదు. దేవుళ్ళకి పుట్టుక లేదు, చావు లేదు. పైగా భవానీ దేవతలకి పూజలు చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, దిష్టిలు తీస్తాం, శాంతం దిష్టిలు మన కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు చేసి పూజలు చేసి వాళ్ళు శాంతిస్తారు. ఇదే భవానీ మన పేరు పెట్టుకొని 18 number పెట్టుకుంటే ఆ పేరు పిలిచే కొంచెం కోపం పెరుగుతూ ఉంటుంది, కొట్లాట్లు వస్తుంటాయి. అండ్ నో భవానీ ఈస్ హ్యాపీ, నో భార్గవి ఈస్ హ్యాపీ. భవానీలో 18, భార్గవిలో 18, భారతిలో 18. సో దీస్ ఆర్ ఆల్ నంబర్స్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ కోరల్స్. సో భరత్ అనే పేరున్నా, భార్గవి అని ఉన్నా, భార్గవి అని ఉన్నా, భవానీ అని ఉన్నా, భావన అని ఉన్నా, ఈ పేర్లలో 100% కరెక్షన్ అవసరం. సో మీ పేరులో అసలు బలం చెక్ చేసుకోండి. పేరులో బలం తక్కువ ఉంటే కరెక్షన్ చేసుకొని ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేయండి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి వాళ్ళ పేరు ఎలా ఉందో అసలు తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే 20 years 19 years పిల్లలకి మనం వాయిస్ ఇస్తున్నాం కదా అన్న, మేము చాలా బాగున్నామన్నా అంటారనమాట. 16వ నంబర్ ఉంటుంది, ఒక 17 years పిల్లోడు ఉంటాడు. ఈ నంబర్ల ప్రభావం బాగా కనబడాలంటే 25 ఏళ్ళు దాటితే బాగా కనబడుతుంది. ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి 20-25 ఏళ్ళ వరకు కాపాడే శక్తి పుట్టుకలో ఉంటుంది. ఆ తర్వాత కాపాడాల్సింది పేరు బలం మాత్రమే. పేరులో బలం లేనప్పుడు, అంటే ఆ మొదటి 20 ఏళ్ళు 22 ఏళ్ళు తల్లిదండ్రులు మనకిచ్చే వరం, వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తం, వాళ్ళు కష్టపడి మనకు ఆ డబ్బులు ఇచ్చి మనం బైకుల్లో తిరగడానికో కారులో తిరగడానికి వాళ్ళు ఇస్తున్నారు. సో వాళ్ళ సంపాదన బట్టి మీ లైఫ్ బాగుందని కాదు, మీరు సంపాదించేప్పుడు మీరు బాగున్నారా లేదా. ఎందుకంటే ఇంటర్ అబ్బాయి ఉంటాడు, నేను చాలా బాగున్నాను అన్న. ఈ ప్రమాదాలు 25 ఏళ్ళు దాటినాక మీరు ఇండిపెండెంట్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు నంబర్స్కి మధ్యలో తల్లిదండ్రుల రక్షణ ఉంది. తల్లిదండ్రులు అంటే దేవుళ్ళతో సమానం. సో వాళ్ళ రక్షణ పక్కకి వెళ్ళి మీరే ఒక ఇంటికి యజమాని అయినప్పుడు ఈ నంబర్ల ప్రభావం పెరిగి మనల్ని డౌన్ చేసేస్తాయి. సౌందర్య కూడా 33 ఏళ్ళ వరకు బాగుంది, ఒక్కసారిగా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది.
సో వీళ్ళందరూ కూడా చాలామంది పెద్ద పెద్ద స్టార్లు కూడా 30, 32, 33, 34, 35కి ఇబ్బందులకు వెళ్ళారు. ఈ న్యూమరాలజీ ద్వారా మీ పేరులో అలాంటి ఇబ్బందికరమైన నంబర్లు ఉన్నాయా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉన్నాయా, యాక్సిడెంట్స్ అయ్యేవి ఉన్నాయా, ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా చూసి చెప్పడానికి న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీలో కరెక్షన్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందుల్ని మనం అధిగమిస్తాము, తప్పించుకుంటాము. బైపాస్ వేసుకోవడం అంటే ప్రాబ్లం నుంచి బైపాస్లో వెళ్ళిపోయి ప్రాబ్లం దాటేయడం సంఖ్యాశాస్త్రం. పేరులో ఉన్న బలం ద్వారా పుట్టుకలో ఉన్న దోషాల్ని అధిగమించవచ్చు. ఎలాంటి పేరు పెట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ నేను పేరులో మార్చను, పేరులో ఉన్న సంఖ్యాబలం మార్చి మిమ్మల్ని అదృష్టవంతులు చేస్తాను. 12వ నంబర్ ఉందనుకోండి, లైఫ్ బాగుంటుంది 45, 46 వరకు. 46 నుంచి వెనక చేసేస్తుంది. అంటే 40, 45 సెటిల్మెంట్ అయిపోయి హ్యాపీ కాలు మీద కాలు వేసుకున్న టైంలో 0 అయిపోతుంది లైఫ్. అది 12, దట్ ఈస్ కాల్డ్ రివర్స్. 13 కష్టపడుతుంది, బాధ పెడుతుంది, ఒకేసారి డెత్ ఇస్తుంది, సడన్ డెత్ నెంబర్. అంతవరకు బాగుంటారు, చనిపోయే ముందు రోజు కూడా బాగుంటారు వాళ్ళు. సడన్ డెత్ ఇన్ యాక్సిడెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఉంటాయి. దివ్యభారతి 13 అలా పడిపోయి చనిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారా? 13 నంబర్ ఉంటే అలా ఉంటుంది బ్యాడ్. ద గ్రేట్ రాజీవ్ గాంధీ, ద గ్రేట్ సంజీవ్ గాంధీ, వీళ్ళంతా కూడా, ఈవెన్ రాహుల్ గాంధీ ఇస్ 13 నంబర్. మ్యారేజ్ కూడా లేట్ అయిపోయింది, 53 ఏళ్ళు వచ్చింది. 13వ నంబర్ వల్ల ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. 16వ నంబర్ సడన్ యాక్సిడెంట్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్, భార్యాభర్తలు కొట్లాలు తెప్పించాయి. ఇలా ఒక్కొక్క నంబర్కి ఒక క్వాలిటీ ఉంటుంది. మీ పేరులో ఏ నంబర్ ఉంది మీకు క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు ఆ పేరుని కరెక్ట్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. పేరులో ఏముందో ఇనే సైలెంట్గా ఉంటే ఫలితం ఉండదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, క్లియర్గా రాసుకొని ఈ వాట్సాప్ నంబర్లు పెట్టడం ద్వారా మీ పేరులో నంబర్ బాగుందా లేదా. మీ సమస్యలు ఏది నాకు పెట్టకండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ పెట్టి పంపిస్తే 24 అవర్స్లో. చాలామంది వాట్సాప్లో నేను ఆన్లైన్లోనే ఉంటాను, హాయ్ అని, హీ అని, హలో అని పెడుతున్నారు. దయచేసి ఇలా పెట్టకండి. మీరు మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ పెట్టి వదిలేసి వెళ్ళిపోండి, ఆఫ్లైన్ వెళ్ళిపోండి. నేను 24 అవర్స్ లోపల ఆర్డర్లో రిప్లైలు ఇచ్చుకుంటూ వస్తాను. వాట్సాప్ పెట్టిన వెంటనే వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. దయచేసి నాకు వాట్సాప్ కాల్స్ చేయకండి, నార్మల్ కాల్ చేయండి కావాలనుకుంటే. సో మీ డీటెయిల్స్ పెట్టేటప్పుడు కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్, ఈ ఫెయిల్యూర్స్ ఏం పెట్టకండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో పెట్టండి, తెలుగులో పెట్టకండి. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. మీరు వాట్సాప్ చేసిన వాళ్ళకి పేరు బాగుంటే మీరు చాలా లక్కీ అండి, వీలైతే ఈ స్టోన్ వేసుకోండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నంబర్స్ బాలేని వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పి ఒక అపాయింట్మెంట్ నంబర్ మీకు పంపిస్తాను. ఆ నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీకు 3 to 5 days లోపల నా షీట్ వస్తుంది. పేరు ఎలా వాడుకోవాలి, ఏ లెటర్ మార్చుకోవాలి, ఈ ఇచ్చిన దాన్ని మెయిన్ డోర్కి మీరు పేస్ట్ చేసుకోవాలా, ప్రింట్అవుట్ తీసుకొని 1 inch సైజులో. నేను ఇచ్చిన లక్కీ నంబర్, లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి. నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోవాలి. నేను ఒక సంతకం శాంపుల్ పెట్టుంటాను యాజ్ పర్ గ్రఫాలజీ, అది ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేసుకుంటే మీకు లైఫ్ అంతా పండగలా ఉంటుంది. అండ్ ప్రపంచంలో నలుమూల నుంచి నాకు క్లయింట్స్ ఉన్నారు. మీరు ఎక్కడున్నా, మీరు అమెరికాలో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, మలేషియాలో ఉన్నా, నా పక్కనే ఉన్నట్టు భావించి, మిమ్మల్ని ఒక అక్కలో, తమ్ముడో, చెల్లో భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తానని, నా మొదటి క్లయింట్కి ఎంత జాగ్రత్తగా ఇచ్చానో అంత జాగ్రత్తగా ఇస్తానని సో మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కిరణ్ నెహ్రూ గారిదే ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డైరెక్ట్ ఫిజికల్గా మీరు కలవాలి అనుకుంటే కూడా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.